ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, 12 రాసుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ అన్ని శుభకార్యాలకి కూడా పనిచేస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా శుక్రదశ అనుకూలించినప్పుడు, అంతర్దశలో దోషాలు కానీ ప్రతికూల పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు ఈ యొక్క ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, శుభ పరిణామాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, ఇది శత్రు క్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలపై పట్టు బిగించలేకపోతారు. వృత్తి సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విభేదాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా చిరాకు పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. వినోదాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లేనటువంటి కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి పూజించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. తద్వారా అనిశ్చిత పరిస్థితులను తొలగించుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విద్యాబలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆకస్మికంగా సిద్ధిస్తాయి. కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు తథ్యం. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సామర్థ్యతతో ఎదుర్కొనేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంపాదించుకోగలుగుతారు. ప్రత్యేక గుర్తింపు కొన్ని రంగాల వారికి లభిస్తుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది.
ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు మనోధైర్యాన్ని కలిగించి విజయాల్ని ఆహ్వానింపచేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా భూ సంబంధిత వ్యవహారాల్లో లాభాలను గడించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడేటువంటి సమస్యలకు ఆలస్యంగా పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. అనిశ్చితి తొలగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలతో విభేదాలు తలెత్తుతాయి. అకారణ కలహాలు తద్వారా సమస్యలు సృష్టించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంత అనుకూలత కొంత ప్రతికూలత కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆలోచన దోషాలు తొలగుతాయి. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అధిక లాభాలని గడించేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. వ్యాపార ప్రయోజనాలని కాపాడుకునేందుకు చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శుభవార్తలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు మాత్రం లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఉద్యోగరీత్యా ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఆశల్ని కలుగజేస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సంపాదించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తే విద్యా సంబంధిత కార్యక్రమాలను సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని ఆహ్వానింపచేస్తుంది. నూతన కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వాహన ప్రాప్తి లేకపోలేదు. కార్యక్రమాల్లో నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తికి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా కూడా కొనసాగుతుంది. ప్రశాంత పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగింపచేస్తాయి.
అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆనందకర వార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి కూడా చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు సడలిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కనకదారాస్తవం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థిక అనిశ్చితిని తొలగిస్తుంది. ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడేటువంటి జాప్యాల్ని నివారించుకోగలుగుతారు. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన కార్యక్రమ విధి విధానాల్ని సక్రమంగా పాటించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా కూడా క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. అనిశ్చితి తొలగిపోతుంది. భయాలు వీడిపోతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. అవకాశాలు మెండుగా దొరుకుతాయి. ఆర్థికపరమైనటువంటి పురోగవృద్ధి ఉంటుంది. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యాలు సఫలీకృతం అవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. శత్రువులపై చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దక్కించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే ఈరోజు శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రదశ నడుస్తున్నవారు లేదా శుక్ర అంతర్దశ నడుస్తున్నవారు ఈరోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకుని ఐశ్వర్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలకు బాగా ఉపకరిస్తుంది. అలాగే వ్యాపార కీలక బాధ్యతలు వహించడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనది. వివాహాది శుభకార్యాలకు కూడా చాలా శుభప్రదమైనటువంటి రోజు. గృహ ప్రవేశం వంటి శుభ ప్రయత్నాలకు కూడా ఇది బాగా అనుకూలిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కీళ్ల బెణుకులు ఉన్నప్పుడు వచ్చేటువంటి వాపులు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం. మామూలుగా కీలు అంటే ఏంటంటే 2 ఎముకలు కలిసి ఉంటాయి. ఆ 2 ఎముకలు కలిపి ఉంచడానికి దాని చుట్టూ కొన్ని స్నాయువులు అంటాం, లిగమెంట్స్ అని చెప్పని, ఆ తర్వాత బంధించి ఉంచడానికి ఒక క్యాప్సూల్ లాంటిది ఉంటుంది. అంటే మామూలుగా మనం గమనించుకున్నట్టయితే ఒక ఎముకలో ఫిట్ అవ్వడానికి ఇవన్నీ చుట్టూ ఉంటే కానీ సరిపోదన్నమాట. అయితే ఎప్పుడైనా ఇలా కీళ్లు బెనకడం అంటే ఏంటంటే ఆ మామూలుగా ఉండాల్సినటువంటి పొజిషన్ కాకుండా అది కొంచెం మెలిక తిరిగినప్పుడు కానీ, లేకపోతే శక్తికి మించి ఏదైనా బరువులు అవి లేపినప్పుడు, ఎక్కువ భారం పడ్డప్పుడు కానీ, అలా కాకుండా ఏదో ఒక అంటే మనం నడుస్తున్నప్పుడో తిరుగుతున్నప్పుడో ఒక తప్పు పొజిషన్లో కూర్చోవడమో లేకపోతే జారిపోవడం జరిగినప్పుడు కానీ ఈ కీళ్లు బెనకడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
అంటే కీళ్ళు బెణకడం అంటే ఏం జరుగుతుందంటే ఈ కీలు మధ్యలో ఉండేటువంటి ఆ లిగమెంట్ లాంటిది ఏదైనా గాయపడుతూ ఉంటుంది, అంటే టేర్ అవ్వడం అంటాం, అంటే కొంచెం చిరిగినట్టుగా అయిపోవడం. లేదా అక్కడ ఉండేటువంటి కండరాలకి, అంటే కీళ్ళ మధ్యలో ఉండేటువంటి కండరాలకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ కొంచెం చిరిగినట్టు అయినా కానీ, అలాంటప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ కీళ్ళ మధ్యలో కొంచెం ఎక్కువగా ద్రవ పదార్థం చేరిపోతుంటుంది, అంటే ఫ్లూయిడ్ ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది అనమాట. అప్పుడు వాపులాగా వస్తుంది. దాన్నే మనం కీళ్ళ బెణుకుగా చెప్తూ ఉంటాం. ఇలా కీళ్లు బెణికినప్పుడు ఏంటంటే దానికి కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఏంటంటే ముందుగా రెస్ట్, అంటే విశ్రాంతి తీసుకోవాలి. అలాగే అలా అంటే కీళ్ళ బెణుకు వచ్చి కొంచెం వాపది వచ్చినప్పుడు వెంటనే అక్కడ కొంచెం ఐస్ లాంటి దాంతో కానీ లేకపోతే చల్లటి నీటితోటి కానీ కాపడం పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఆ బెణికినటువంటి కీలుకి కొంచెం కట్టు కట్టాలన్నమాట. కొద్దిగా దానికి సపోర్ట్ ఇచ్చి కాస్త అంటే దాని మీద ఎక్కువ భారం పడకుండా ఉండేలాగా ఒక కట్టు లాంటిది కడుతూ ఉండాలి. అలాంటప్పుడు కూడా తొందరగా ఈ వాపు కానీ నొప్పి కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కీళ్ళ బెణుకులు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి ఒక ఔషధం తయారీ విధానం కూడా తెలుసుకుందాం. దీనికోసం మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే పునర్నవ. ఈ పునర్నవాని తెలుగులో గలిజేరు అంటూ ఉంటారు. ఇది అంటే ఒక తీగలాగా ఉండేటువంటి దీనికి మొత్తం అంటే అందులో ఉండేటువంటి ఆకులు, కాండం, వేర్లు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దీన్ని ఎండబెట్టుకున్నటువంటి దాన్ని చూర్ణంలాగా చేసి పెట్టుంచుకోవాలి. అలాగే ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటి మరొకటి ఏంటంటే పసుపు. పసుపు కూడా వాపుల్ని నొప్పుల్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. పునర్నవ చూర్ణం ఎంత తీసుకున్నామో దానికి సమానంగా పసుపు చూర్ణాన్ని కూడా తీసుకుని ఉంచుకోవాలి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చల యొక్క రంగును బట్టి, ఆకారాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి ఆ వ్యక్తి ఏ గ్రహానికి చెందినవాడో చెప్పవచ్చు. అదేవిధంగా ఏ వ్యక్తి శరీరం మీద అయినా సరే పుట్టుమచ్చలు ఉన్నట్లయితే ఆ పుట్టుమచ్చలను బట్టి వ్యక్తి యొక్క లక్షణాలను చక్కగా వివరించవచ్చని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఏ వ్యక్తికైనా సరే నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను పరిశీలించినట్లయితే నాలుక చివరి భాగంలో ఎవరికైనా సరే పుట్టుమచ్చ ఉన్నట్లయితే అమితమైనటువంటి మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీళ్లను చూడగానే ఒక రకమైనటువంటి గౌరవ భావం కలిగి నమస్కరించే విధంగా చక్కటి కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు. ప్రత్యేకంగా నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చ ఉండి అది ఎరుపు రంగులో పెద్దదిగా అందరికీ కనిపించేటట్లు గనక ఉన్నట్లయితే వాళ్ళు మితంగా మాట్లాడతారని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే ఏది చెప్పినా సరే తూకం వేసినట్లుగా, జరిగింది జరిగినట్లు, జరగనిది జరగనట్లుగా చెబుతారని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారికి ఎవరికైనా సరే కంఠస్వరం చాలా గంభీరంగా ఉంటుంది. గాంభీర్యాన్ని ప్రదర్శించేటటువంటి మాటలను కలిగి ఉండి మితంగా మాట్లాడుతూ ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నాలుక చివరి భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారికి గౌరవ ప్రతిష్టలకు ఎలాంటి లోటు కూడా ఉండదు. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉండి సంతానాన్ని కూడా వృద్ధిలోకి తీసుకుని వస్తారు. వీళ్ళ యొక్క సంతానం కూడా అమితమైనటువంటి మేధాశక్తిని కలిగి ఉంటారు. తల్లిదండ్రులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి మేధావంతులుగా ప్రకాశిస్తారు. అదేవిధంగా నాలుక పై భాగాన గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే నాలుక పై భాగాన పుట్టుమచ్చ ఉండి అది నలుపు రంగులో కాకుండా ఏ ఇతర రంగుల్లో ఉన్నా సరే చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే నాలుక పైభాగాన పుట్టుమచ్చ ఉన్న వారికి చదువులో కొద్దిగా అంతరాయం కలగటానికి, విద్యలో కొద్దిగా విఘ్నాలు కలగటానికి అవకాశం ఉన్నదని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఏ వ్యక్తి అయినా సరే నాలుక పైభాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే బాల్యంలో ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి తిరగటానికి అంతగా ఆసక్తిని చూపరని,
ఒంటరిగా ఉంటూనే ఆలోచనలలో గడపటానికి ఆస్కారం ఉందని పుట్టుమచ్చల శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. నాలుక పైభాగాన పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే ఏదో ఒక కళలో చక్కటి ప్రావీణ్యాన్ని సంపాదించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సాహిత్య రంగంలో కూడా చక్కటి కృషిని చేసి రాణించటానికి నాలుక పైభాగాన పుట్టుమచ్చ ఉన్న వారికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నాలుక పైభాగంలో పుట్టుమచ్చ ఉన్న వారు ఎవరైనా సరే భోజనం చేయటాన్ని ఒక పనిలాగా కాకుండా ప్రత్యేకమైనటువంటి కళలాగా భావిస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో కూడా నాలుక పైభాగాన పుట్టుమచ్చ ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. వీళ్ళకి వాగ్ధాటి వాక్చాతుర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వారిని వాళ్ళ మాటల యొక్క చాకచక్యంతో ఆకర్షించి వాళ్ళ చేత అనేక రకాల పనులు చేయించుకొని అద్భుతమైనటువంటి రీతులలో అందరినీ స్నేహితులుగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. అందమైన భార్య లభిస్తుంది, చక్కటి సంతానం కలుగుతుంది. నాలుక పైభాగాన పుట్టుమచ్చ ఉన్న వారు ఎవరికైనా సరే జీవితం మొత్తం చాలా చక్కగా అమర్చినట్లుగా ఉంటుంది. వృద్ధాప్యంలో కూడా తగిన విధంగా గౌరవాన్ని పొందుతారు. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే నాలుక పైభాగంలో పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే జీవితం మొత్తం కూడా కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లటానికి, ఎదుటి వారిని మాటల చాకచక్యంతో ఆకట్టుకొని విశేషంగా ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా నాలుక క్రింది భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు మత సంబంధమైనటువంటి విషయాలలో ఆసక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను పరిపూర్ణంగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారికి ఎక్కువగా ఉంటాయి. వేదాంగాల సారాన్ని అధ్యయనం చేసి వేదాంత శాస్త్రాన్ని విశ్లేషించి విడమర్చి చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యం నాలుక క్రింది భాగాన పుట్టుమచ్చ ఉన్న వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారు ఎవరైనా సరే ఎప్పుడూ భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు. నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి ఉపకారమే చేస్తారు, కానీ ఎట్టి పరిస్థితులలో అపకారం మాత్రం చెయ్యరు. మహాయోగులుగా మారి పీఠాధిపతులుగా మారి జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి సన్యాసం స్వీకరించటం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక నాలుక క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వారు ఎవరైనా సరే ఇహలోకంలో ఉన్నటువంటి కోరికలను గురించి తక్కువగా ఆలోచిస్తూ నిరంతరము కూడా భగవంతుడి యందే మనస్సును నిలిపి భగవన్నామస్మరణలో జీవితాన్ని గడుపుతూ చివరగా భగవంతుడిలో ఐక్యం అయిపోవాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారని, భక్తి మార్గంలో ముందుకు దూసుకు వెళ్ళిపోయే మహాయోగులుగా విరాజిల్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. మొత్తం మీద నాలుక మీద పుట్టుమచ్చ కనుక పెద్దదిగా ఉన్నట్లయితే సమస్త శాస్త్రాలను అనర్గళంగా చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఇలా కీళ్ళు బెనికినప్పుడు అంటే కొంచెం అక్కడ వాపులది వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా విశ్రాంతినివ్వడం, తర్వాత పైన కాపడం అంటే చల్లటి నీటితో కాపడం పెడుతూ ఉండడం, తర్వాత దాని మీద ఒక కట్టు కట్టుకోవడమే కాకుండా ఎక్కడైతే అంటే సామాన్యంగా మనకి కీళ్ళ బెణుకులు ఎప్పుడు కూడా కాళ్ళకు వస్తూ ఉంటాయి. అలా బెణికినటువంటి కాలుని కొంచెం ఎత్తి పెట్టి ఉంచుకోవాలన్నమాట. అంటే మనం పడుకున్నా కూర్చున్నా కూడా మనం ఉన్నటువంటి లెవెల్ కంటే కూడా కొంచెం పైకి ఎత్తుగా ఉండేలాగా ఉంచుకున్నట్టయితే కనుక ఆ వాపులు తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చేసుకున్నటువంటి ఔషధాల్లో 2 మూలికల గురించి ముందు చెప్పుకున్నాం కదా. మిగతా మూలికలు ఏమేంటంటే చందనం. ఈ చందనం తొందరగా కీళ్ళలో వచ్చేటటువంటి వాపు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. చందనం చూర్ణాన్ని కూడా మనం ఇందాక తీసుకున్నటువంటి పునర్నవ పసుపులతోటి సమాన భాగంగానే తీసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే
మాని పసుపు. పసుపు లాగానే మాని పసుపు కూడా తొందరగా వాపులు నొప్పులు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే గైరికం. సంస్కృతంలో గైరికం అంటారు, తెలుగులో చెప్పేటప్పుడు దాన్ని కావిరాయి అంటూ ఉంటారు. ఇది మనకి తేలికగా బజార్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ గైరికాన్ని కూడా పొడిలాగా చేసేసుకోవాలి. అంటే 4 మూలికలు ఎంత తీసుకున్నామో దానికి సమానంగా గైరికం లేదా కావిరాయి పొడిని కూడా కలుపుకోవాలన్నమాట. వీటన్నింటిని కలిపి ఉంచేసుకుని ఒక మిశ్రమంలా తయారు చేసుకుని దాన్ని ఎక్కడైతే కీళ్ళు బెనికాయో అక్కడ ఆ భాగానికి సరిపోయినంత పరిమాణంలో తీసుకుని కొంచెం నీరు కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ లాగా తయారు చేసుకున్నటువంటి దాన్ని బెనికినటువంటి కీలు పైన ఒక లేపనంలాగా వేసుకోవాలి. అలా లేపనంలాగా వేసుకుని కనీసం 1 గంట 2 గంటల పాటు దాన్ని అలాగే ఉంచేసుకుని తర్వాత కడుక్కుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక ఈ కీళ్ళ బెణుకు వల్ల వచ్చినటువంటి వాపులు నొప్పులు తొందరగా తగ్గిపోతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. అసలు మానవుని యొక్క జీవితంలో వివాహ యోగం యొక్క పాత్ర ఎంత? మనిషి పరిపూర్ణుడు కావాలంటే వివాహం చేసుకొని తీరాలి. అర్ధోవా ఏష ఆత్మనః తత్పత్ని. అర్ధోవా ఏష ఆత్మనః అంటే జీవిత భాగస్వామి తనలో సగభాగము అనే వేదం చెబుతుంది. యత్ పత్ని, పత్ని రూపంలో సహధర్మచారిణిగా చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ఏ విధంగా అంటే ధర్మ అర్థ కామ మోక్షముల యందు చాలామంది ధర్మార్థ కామముల కోసమే వివాహము అని అనుకుంటుంటాం. కానీ మోక్షానికి దారితీసే స్థితి జీవిత భాగస్వామి వల్లనే ఏర్పడుతుంది. స్త్రీలైతే పురుషుడు, పురుషుడైతే స్త్రీ. అంటే వివాహం వలనే. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష ఇయం నాతి చరితవ్యా నాతి చరామి. ఇదే వివాహము యొక్క ప్రధానమైనటువంటి మంత్రసారం. ధర్మాన్ని సాధించాలి అంటే ధర్మ ప్రజా సంపత్తి కావాలి. సంతానం ఉంటేనే ధర్మ సాధన వీలవుతుంది. ధర్మ సాధన అంటే అర్థం ఏమిటి? పితృదేవత కార్య నిర్వహణ, ఆబ్దీకములు పెట్టడం, పితృదేవతలకి తర్పణాదులు ఇవ్వటం. కాబట్టి ఇక్కడ ధర్మము దేని మీద ఆధారపడింది? ధర్మ ప్రజా సంపత్తి మీద ఆధారపడింది. అంటే సంతానము మీదనే ఆధారపడింది. సంతానానికి మూలం ఎవరు? సహధర్మచారిణి, భార్య మూలం. స్త్రీలైతే భర్త మూలం. ఈ సంతానం వల్లనే ధర్మం అనేది ఏర్పడుతుంది. గృహస్థాశ్రమ ధర్మం ద్వారానే ఇతర ధర్మాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. దీనికి సరైన జీవిత భాగస్వామి అవసరం. ఈ జీవిత భాగస్వామి రావాలంటే వివాహం చేసుకోవాలి. వివాహం అనే పదంలో 2 శబ్దాలున్నాయి. వివాహం, వాహము అంటే పొందుట, అంటే స్వీకరించుట. వి అంటే విశేషముగా, విశేషముగా స్వీకరించే మంత్రపూర్వకమైన సంస్కారాన్ని వివాహము. వివాహంలో ఎన్నున్నాయి? అగ్ని సంబంధమైన సంస్కారం ఉన్నది, కన్యాదాన పురస్సరమైన సంస్కారం ఉన్నది, ప్రమాణపూర్వకమైన సంస్కారం ఉన్నది. మంత్రసహితే సంస్కార, మంత్రరహితే క్రియ. మంత్రము లేకపోతే వాటిని క్రియలు అంటారు. మంత్రముతో కూడి చేసే కార్యములని సంస్కారములు అంటారు. సంస్కారములు అంటే సంస్కరింపబడేవి, వ్యక్తిని ఉన్నతుడుగా, పండితుడుగా, జ్ఞానిగా మార్చేటటువంటి కర్మలు. వివాహ మంత్రాలు ఏం తెలియజేస్తున్నాయి? ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే. నేను ఈ స్త్రీని ధర్మ ప్రజా సంపత్తి కోసమై వివాహం చేసుకుంటున్నాను. వాటి ద్వారా వచ్చేటటువంటి ఫలం ఏమిటి? ధర్మేచ. ధర్మ కార్యములు నిర్వర్తించడానికి పత్ని సహకారం కావాలి. పత్ని లేకుండా నేను చేస్తాను అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. రాజుగా పరిపాలన చేస్తానంటే వివాహం చేసుకొని తీరాలి, పత్ని ఉండాలి. ధర్మము చెప్పాలన్నా కూడా పత్ని ఉండాలి. ధర్మాన్ని అనుభవించాలన్నా, ధర్మాన్ని అనుష్ఠించాలన్నా
కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. కానీ సంపూర్ణుడు అనే పదానికి అర్థం వివాహం. ధర్మేచ అర్థేచ, ధనాన్ని సంపాదించాలి అంటే పత్ని ఉండాలి. భార్య లేదు, వివాహం కాలేదు, ఆ తీసుకొచ్చిన ధనం ఎవరికి ఇవ్వాలి? ఆ సంపాదితమైన ధనం దేనికై ఖర్చు చేయాలి? తదనంతరం ఎవరికి వెళ్ళాలి? ఆస్తి ఎవరు అనుభవించాలి? దానికి అర్హులు ఎవరు? అధికారి ఎవరు? కాబట్టి ఇక్కడ ఈ మానవుని యొక్క జీవన విధానం ముందుకు వెళ్ళాలి అంటే ధర్మ అర్థముల యందు పత్ని సహకారం కావాలి. మూడవది కామేచ, శారీరక ధర్మాలని నిర్వర్తించాలి అంటే కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చడానికి భాగస్వామి కావాలి, సంతానం కావాలి. వీళ్ళని ఆధారం చేసుకొని ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి, ఈ వంశ పరంపరాగతంగా వస్తున్నటువంటి ఈ వివాహ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత భారతీయ ధర్మంలో, వేద ధర్మంలో అతి ముఖ్యంగా ఉన్నది. ప్రజామేకామస్సమృధ్యతాం, పశవో మేకామస్సమృధ్యతాం, యజ్ఞో మేకామస్సమృధ్యతాం. ఎందుకయ్యా అసలు వివాహము? యజ్ఞం చేయడానికి. యజ్ఞం చేయడానికి ఏం కావాలి? పశు సంపద కావాలి. పశు సంపద కావాలి అంటే పత్ని సహకారం కావాలి. దాంతోపాటుగా సంతానం ఉండాలి. సంతానము, పశువులు దేవతా ప్రీతి కోసమై కృతజ్ఞతాపూర్వకంగా చేసే నమస్కారము యజ్ఞం. ఈ యజ్ఞ ఫలం కోసమై, మోక్షం కోసమై, మోక్షం రావాలంటే పత్ని కావాలి. ధర్మేచార్థేచ కామేచ, మోక్షం అనేది పుణ్యంతో ముడిపడి ఉంటుంది కాబట్టి చివరి వరకు తీసుకువెళుతుందా లేదా అనేది తెలియదు కనుక జాతక శాస్త్రంలో వివాహ స్థానాన్ని చూడాలి. వీళ్ళు యజ్ఞం చేస్తారా? యజ్ఞం చేయరా? అసలు పశుపోషణ చేస్తారా? చేయరా? సంతానాన్ని కంటారా? కనరా? వీళ్ళు ఆదర్శవంతమైన దంపతులుగా ఉంటారా? వివాహ జీవితంలో వచ్చేటటువంటి ఫలితములు ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ జ్యోతిష శాస్త్రంలో సప్తమ భావాన్ని ఆధారం చేసుకుని మనం తెలుసుకోవాలి. పత్ని సహకారం లేకపోతే ఎంతటి గొప్పవాడైనా తను నిర్వీర్యుడైపోతాడు. పత్ని సహకారం ఉంటే ఎంత సామాన్యమైన వ్యక్తి అయినా ఉన్నత స్థితికి చేరతాడు, ఉత్తమ పనులు చేస్తాడు. ఈ 4 ఆశ్రమ ధర్మాలని కాపాడేటటువంటి ధర్మం గృహస్థాశ్రమ ధర్మం. ఈ ధార్మిక వ్యవస్థని ముందుకు తీసుకువెళ్లాలంటే కుటుంబ వ్యవస్థ వృద్ధి చెందాలి. తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా. అందుకనే అక్కడ ఆ వివాహ పత్రికలో రాస్తారు, బంధుమిత్ర సపరివార సమేతముగా మీరందరూ విచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించండి. ఎందుకు వాళ్ళందరూ రావటం? ఇంటికి ఒక్కళ్ళు వచ్చి ఆశీర్వదం చేస్తే చాలదా అంటే వీళ్ళకి ఈ ధర్మాన్ని తెలియచేయాలట. బంధువులు, పిల్లలు, పెద్దలు, మిత్రులు అందరూ వచ్చి నూతన వధూవరుల్ని ఆశీర్వదించినప్పుడు, వీళ్ళందరూ వాళ్ళకి కనపడ్డప్పుడు నూతన వధూవరులకి ఈ వ్యవస్థ అర్థమవుతుంది. మాలాగానే మీరు కూడా వృద్ధి చెందండి అని వాళ్ళు ఆశీర్వచనం పలికినప్పుడు వీళ్ళకి భవిష్యత్తు యొక్క జ్ఞానం కనపడుతుంది. ధర్మము అంటే అర్థము భార్య. తను సంపూర్ణుడుగా మళ్ళీ పితృదేవత సంబంధమైన, దేవతా సంబంధమైన, యాత్ర సంబంధమైన, పుణ్యనది స్నాన సంబంధమైన, పుష్కరాల స్నాన సంబంధములైనటువంటి అంశాలని స్వీకరించడానికి భార్య కీలకం, భార్య అవసరం, భార్యకి భర్త అవసరం, వాళ్ళిద్దరికీ మధ్యలో బ్రహ్మగ్రంథి చాలా అవసరం. ఈ అన్యోన్యత ఆత్మస్వరూపంగా వస్తోంది. ఈ ఆత్మస్వరూపంగా భార్యని లేదా స్త్రీలు భర్తని, పురుషులు జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని ధర్మపత్నిగా స్వీకరించేటటువంటి వ్యవస్థ కాలంలో, కాలమహిమలో, కాలశాస్త్రంలో, జ్యోతిశాస్త్ర రీత్యా ధర్మపత్ని శబ్దాన్ని ఆ స్త్రీకి, ఆ వధువుకి ఇస్తోంది. భర్తకి ధర్మపతి అనే శబ్దాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి వివాహ వ్యవస్థలో భార్య పాత్ర చాలా కీలకమని, ఆ భార్య వల్ల వచ్చేటటువంటి సంపద, సౌభాగ్యం అంటాం, అది ఎలా ఉంటుందో రేపటి కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మలబద్ధక నివారణకు ఉపకరించే ఉభయ పాదాంగుష్ఠాసనం ఆచరణ విధానం.
అన్ని రోగాలకు మూల కారణం మలబద్ధకం. శరీరంలో విసర్జక అవయవాల క్రియాలోపం వల్ల ఎన్నో వ్యాధులు, జబ్బులు ఏర్పడతాయి. ముఖ్యంగా మలబద్ధకం అనేది చాలా తీవ్రమైన సమస్య. ఆహార విహారాల వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. ఆహార పదార్థాలలో ఫైబర్ లోపం వల్ల మలబద్ధక సమస్య ప్రధానంగా ఏర్పడుతుంది. ఈ సమస్య నివారణకు ఉభయ పాదాంగుష్ఠాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్లను పైకెత్తాలి. కుడికాలి బొటనవేలును కుడి చేత్తో, ఎడమకాలు బొటనవేలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఆసనంపై మొత్తం భారం ఉండాలి. తల 2 కాళ్ల మధ్య ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల మలాశయంపై ఒత్తిడి ఏర్పడి మలబద్ధక సమస్య నివారణమవుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఇంటిలో అమర్చేటువంటి అద్దాల యొక్క ప్రభావం సర్వే సర్వత్రా కూడా అదృష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అద్దం అనేటువంటిది గృహంలో సంతాన ప్రాప్తిని కలిగించడానికి కూడా సహకరిస్తుంది అనేటువంటి విషయం వాస్తుశాస్త్రంలో చెప్పారు. అదేమిటి, అది ఎట్లా కుదురుతుంది అంటే, అద్దం లక్ష్మీ స్వరూపం. ఉదయాన్నే నిద్ర లేవగానే అద్దంలో కనుక వారి వారి ముఖార విందాన్ని చూసుకున్నట్టయితే ఒక విధమైనటువంటి దేదీప్యవంతమైన కాంతిపుంజాలు మరలా వారి శరీరంలోకే ప్రసరింపబడటం వలన ధీశక్తి పెరిగి చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది అని శాస్త్రం. మీ గృహంలో నిలువెత్తు అద్దాలని ఈశాన్యంలో కూడాను ఉంచుకోవచ్చు. దీనివల్ల గృహంలో ఉండేటువంటి వాళ్ళకి ధనధాన్య లాభాలు, అదృష్టాలు కూడాను కలిగి తీరతాయని చెప్పేసి చెప్పవచ్చు. ఉత్తర ఈశాన్యంలో అద్దాలు ధన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నాంది పలుకుతుంది అని శాస్త్రం. తూర్పు ఈశాన్యంలో అద్దాలు సుఖాన్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. వాయవ్యంలో అద్దాల అమరిక మీరు చేసేటువంటి వ్యాపార అభివృద్ధికి నాంది పలుకుతాయి అని చెప్పేసి కూడా గ్రహించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నైరుతిలో కానివ్వండి, దక్షిణ దిశలో కానివ్వండి, పడమర దిశలో కానివ్వండి అద్దాలు అమర్చటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. గృహం వాయువ్యం ఖాళీ స్థలంలో వాయువ్యపు బాల్కనీలో కానీ, వాయువ్యపు గదులలో కానీ నీటి బకెట్లు, నీటి పీపాలు, నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకున్నప్పుడు స్థిరమైన గొప్ప ధన ఆదాయం కూడా ఉంటుంది అన్నారు శాస్త్రంలో. అందమైన యాక్వేరియంస్ అంటే చేపలు పెంచేటువంటి రంగురంగుల చేపలు మీ ఇంటికి అందాన్ని కలిగించడానికి వీలుగా ఆ అక్వేరియంస్ కూడాను ఉత్తర వాయువు నుంచి ఉత్తరం మధ్య వరకు ఉండటం మంచిదిగా మనం చెప్పచ్చు. అవి గాజు తొట్టుల్లో అమరుస్తాం. ఇక్కడ అద్దాలు, గాజులు ఈ గాజు తొట్టెల్లో అమర్చేటువంటి విధానం. అలాగే గృహిణి తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి అన్నారు. మట్టి గాజులు వేసుకున్నట్లయితే సైంటిఫిక్ రీత్యా నడుము నొప్పి రాదు అని కూడా శాస్త్రంలో చెప్పారు. గాజులు లేని సాంప్రదాయం మంచిది కాదు. గృహిణి, చిన్నపిల్లలు, బాలికలు తప్పనిసరిగా గాజులు వేసుకునేటువంటి సనాతన సంప్రదాయాన్ని గృహంలో తప్పనిసరిగా పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా. రంగురంగుల గాజుల వెనకాల అద్భుతవంతమైనటువంటి అదృష్టదాయకమైన ప్రభావం ఏర్పడుతుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. గాజుల అబ్బాయి ఇంటికి వచ్చి చక్కగా అనేక రకాలైన గాజుల్ని చూపిస్తూ లక్ష్మీప్రదంగా నమస్కారం చేయించి గాజులు తొడుక్కోండి అమ్మా అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుందే, అక్కడ లక్ష్మీప్రదమైనటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. పూర్వకాలంలో తప్పనిసరిగా ఇలాంటి గొప్ప విషయాలు మనకి కనిపిస్తూ ఉండేవి. గర్భిణీ స్త్రీ అయినటువంటి యువతికి శ్రీమంతపు వేడుక చేసేటప్పుడు
తప్పనిసరిగా చేతి నిండా కూడాను గాజులు తొడిగేటువంటి సాంప్రదాయం భవిష్యత్తులో నడువు నొప్పి రాకుండా ఉండటానికి సహకరిస్తుంది అని చెప్పటం. ఇంత గొప్ప విశేషం గాజుల వెనకాల దాగిన పరమార్థంలో ఉంది. అందుచేత ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి లక్షణాలు గృహంలో లక్ష్మీప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఖాళీ స్థలంలో వాయవ్యంలో నీటి తొట్టెలు వేసుకుంటే ధనం బాగా వస్తుందండి అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. అయితే నీటి మడుగు ఖాళీ స్థలం నేల కన్నా కూడా లోతుకు వెళ్ళకూడదు. తొట్టెలలో నిర్మించుకోవటం చాలా మంచిది. గృహంలో ఉన్నటువంటి వివిధ దిక్కులలో గోడలకు అద్దాలతో ఉన్నటువంటి దేవతామూర్తుల ఫోటోలను తగిలించడం వెనకాల కూడాను అదృష్టలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కనిపిస్తాయి సుమా. తూర్పు గోడకు మధ్యలో పడమర ముఖం చేసి లక్ష్మీ సహిత విష్ణుమూర్తి ఫోటోను, వెంకటేశ్వర స్వామివారి యొక్క ఫోటోను, సీతారాములు సత్యనారాయణ స్వామివారి ఫోటోలను మీ ఇష్టానుసారంగా గోడకు కనుక అద్దాలతో కూడినవిగా కనుక తగిలించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం మీ గృహంలో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అద్దాలలో అమర్చినటువంటి లక్ష్మీదేవి యొక్క రూపు చాలా చక్కటి ఫ్రేమ్లో కట్టి ఉన్నటువంటిది. లోపల విగ్రహ స్వరూపంలో ఉంటుంది, బొటిన వేలంత సైజులో. దాన్ని మీ పూజా మందిరంలో మధ్య భాగాన ఏర్పరిచి నిత్యం కూడాను అర్చనాది కార్యక్రమాన్ని గనక నిర్వహించినట్లయితే మీ ఇంట అనేక రకములైనటువంటి శుభములు జరగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఇంటిలోకి వెలుతురు పడని గృహాలు గనక ఉన్నట్లయితే పై భాగాన అద్దాలు అమర్చి సూర్యకాంతి కిరణాల యొక్క ప్రభావం అద్దాల ద్వారా లోపలికి పడే విధంగా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ కూడా మనకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద ప్రాంగణాల్లో పెద్ద పెద్ద అద్భుతవంతమైనటువంటి భవంతుల్లో అద్దాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు సుమా అనేటువంటి విషయం. అలాగే మనకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా దేవాలయాల్లో ప్రత్యేకంగా అద్దాల మహల్ అని చెప్పేసి ఒక చక్కటి గదిని ఏర్పాటు చేసి దానిలో ఉయ్యాలలో ఊగేటువంటి స్వామివారి విగ్రహాల్ని ఉంచుతారు. ఇది లక్ష్మీప్రదమైనటువంటి తత్వానికి నిదర్శనంగా మనం గ్రహించాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వాస్తు దోష నివారణలో అద్దం ఏ విధంగా సహకరిస్తుంది అన్నది ప్రశ్న. మీరు ఉత్తర దిశలో గృహాన్ని కట్టుకొని మీ గృహం పక్కన తూర్పు దిశలో అత్యధిక స్థాయిలో గనక గృహం ఉన్నట్లయితే మీ గృహం కన్నా ఎత్తులో ఉన్నప్పుడు మీరు గనక మీ యొక్క ఇంటి తూర్పు గోడకు గనక అద్దాన్ని గనక బయట బిగించినట్లయితే ఆ యొక్క మీ ఇంటికి తూర్పు దిశలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఆ యొక్క గృహము యొక్క ప్రభావం మీకు వాస్తు దోషరీత్యా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వక లాభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగించటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంటి బయట గనక చక్కటి అద్దాలు గనక అమర్చిన లేక సింహద్వారానికి మీరు తోరణ ద్వారాలుగా చిన్ని చిన్ని అద్దాలతో కూడిన గంటలు అమర్చినటువంటి తోరణం మీ యొక్క సింహద్వారానికి కనుక ఏర్పాటు చేసినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొంది వాస్తు దోషరీత్యా కూడా నివారణకు సహకరించడానికి ఏర్పాటు చేసుకోవచ్చు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. మలబద్ధక సమస్య నివారణకు బద్ధ పద్మాసనం,
ఆచరణ విధానం. మలబద్ధకం ప్రధానంగా ఆహార నియమాల లోపం వల్ల ఏర్పడుతుంది. జీర్ణాశయ లోపాలు, అజీర్ణ సమస్య, ఉదర కండరాల్లో లోపం, పెద్ద ప్రేగులో సమస్యల వల్ల మలబద్ధకం ఏర్పడవచ్చు. ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నీళ్లు త్రాగాలి. ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకూడదు. నిద్రలేమి వల్ల, అధిక వేడి వల్ల, తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల మలబద్ధకం ఏర్పడవచ్చు. ఈ సమస్య నివారణకు బద్ధ పద్మాసనం ఉపకరిస్తుంది. ముందుగా పద్మాసనంలో కూర్చుని ఎడమకాలి బొటనవేలును కుడి చేత్తో, కుడికాలి బొటనవేలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఈ స్థితిలో ముందుకు వంగాలి. తలను 2 కాళ్ల ముందు ఉంచి నేలకి తాకించాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల మలబద్ధక సమస్య తొలగుతుంది.